న్యూస్ చూస్తున్నారు. నల్గొండ జిల్లా శ్రీనివాస్ నగర్లోని సంగం డైరీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డైరీ ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నారు పాడి రైతులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డైరీ సిబ్బంది రైతుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. డైరీ ప్రధాన గేటు ముందు పాడి రైతులు ఆందోళన చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అడ్డదారులు డైరీని దక్కించుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటీ డైరీ దివాళా తీయడంతో సంగం డైరీకి విక్రయించారు బ్యాంక్ అధికారులు. పాత బకాయిలు చెల్లించిన తర్వాత సంగం డైరీని ఓపెన్ చేయాలంటూ కూడా రైతులు నినాదాలు చేస్తున్నారు. ఒక్కసారి అక్కడ పరిస్థితిని చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఆంధ్రుడికి దిగిన విజువల్స్. డైరీ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది అనేది నల్గొండకు సంబంధించి. నల్గొండ జిల్లా శ్రీనివాస్ నగర్లోని సంగం డైరీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డైరీ ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నారు పాడి రైతులు. డైరీ సిబ్బంది రైతుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. డైరీ ప్రధాన గేటు ముందు పాడి రైతు ఆందోళనకు దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని కూడా వాళ్ళు చొక్కా పట్టుకుని లాగుతున్నారు. దాంతోపాటు వాగ్వాదం, తోపులాట జరిగింది. అక్కడ ఇన్ఫాక్ట్ రైతులు మాట్లాడారు. ఇంతకీ ఏమన్నారో చూద్దాం. శ్రీనివాస్ నగర్ గ్రామస్తులకు ఈ వీటీ డైరీ ద్వారా ఎంతో ప్రయోజనం చేకూర్చి బతికే డైరీని బ్యాంకు ద్వారా 30 కోట్ల ఆస్తిని 10 కోట్లకు తీసుకొని 20 కోట్లకు ఎంతోమంది డైరీ మీద ఆధారపడి బతికే వాళ్ళను రోడ్డు మీద పడేసారు సార్. ఇది న్యాయం కాదు సార్. మా గ్రామస్తులకు ఎంప్లాయీస్కు జీతాలు ఇవ్వకుండా బయటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టి డబ్బు, అధికారం, అహంకారం అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి పేదల బతుకులతో ఆడుకోవద్దు సార్. ప్లీజ్ సార్, ఇప్పటికైనా మీ అందరికీ దయచేసి 2 చేతులు ఇస్తున్నా సార్. నేను ఎంప్లాయీ సార్. గతంలో వీటీ డైరీ ఎంప్లాయీ సార్. నేను 22 సంవత్సరాలు సార్ మా డైరీ. దీన్ని అవకతవకలు ఉంటే 30 కోట్ల ఆస్తిని సార్ 10 కోట్లకు ఎట్లా తీసుకుంటారు సార్ మీరు? సార్ కోర్టులో ఉంది సార్. ఇది మా బతుకులు బాగుపడితే నేను ఎదురు చూస్తున్నాను సార్. ఈ కోర్టులో ఉన్న డైరీని నువ్వు ఇవాళ వచ్చి ఓపెన్ చేసేసి సంగం డైరీ యాజమాన్యం సార్ ధూళిపాల నరేంద్ర గారి సార్. ఇది చైర్మన్ గారు ఎవరు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు సార్. ఈ సంగం డైరీ యాజమాన్యం సార్ మీకు దయచేసి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం సార్. దీన్ని అందరు కలిపి అర్థం చేసుకొని మాకు వీటిలో పెట్టుబడిదారులందరికీ కూడా న్యాయం చేయవలసిందిగా, మా ఎంప్లాయీస్కి న్యాయం చేయాల్సిందిగా, శ్రీనివాస్ నగర్ గ్రామస్తుల్ని ఒక్కరిని కూడా కనీసం దీంట్లో జాబ్ కానీ దేనికని తీసుకోలేదు సార్. అందరి బయట వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టుకున్నారు సార్. మా బతుకులు ఏమైపోతాయి సార్? 22 సంవత్సరాలు కోర్టులో ఉన్న దాన్ని నువ్వు తీసుకొని డబ్బు ఉంది కదా సార్. నరేంద్ర సార్, తప్పు సార్. ఈ సమస్య పరిష్కరించు సార్, ప్లీజ్ సార్. 30 కోట్ల ఆస్తి సార్ ఇది. 10 కోట్లకు తీసుకోవడం తప్పు సార్. ఎంత దారుణం సార్ ఇది. మేము ఈ పోరాటం జీవితాంతో మా అవసరం ఉన్నది నీకు. ఈ పోరాటం ఇక్కడి నుంచి ఆపము. ఈ పోరాటం మా 100 మంది శ్రీనివాసనగర్ గ్రామస్తులు అందరూ కూడా ఏకతాటిపై ఇక నుంచి రోజు రోజుకి నీకు ఎట్లా డైరీని ఎట్లా ముందుకు తీసుకెళ్తావో, ఏం చేస్తావో మేము చేస్తాం సార్. ప్లీజ్ సార్, కోర్టులో ఉన్నదాన్ని నువ్వు ఆన్ చేయబాకు సార్. సంఘ డైరీ వారికి చెప్తున్నావు సార్, మాకందరికి కూర్చోబెట్టి మాట్లాడు, న్యాయం చేయి. అప్పుడు ఏం సార్ 30 కోట్ల ఆస్తి వీటీ డైరీ వారు వీటీ డైరీని అమ్ముకొని ఎంతో మంది పెట్టుబడి పెట్టలేదు సార్. ప్లీజ్ సార్, మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్, మీకు దండం పెడుతున్నాం సార్. మా శ్రీనివాస్ నగర్ బతుకులు బాగు చేయండి సార్. పాల్గొనడం జరిగింది. మాకు 3,80,000 రూపాయలు బాకీ ఉండేది. అకస్మాత్తుగా ఈరోజు ఏదో నరేంద్ర గారంట వాళ్ళు ఏదో కొత్త డైరీ సంగం డైరీని ఓపెనింగ్ అని తెలిసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు యాక్చువల్గా 1 సంవత్సరం క్రితం వీళ్ళు ఈ యొక్క డైరీని కొనుగోలు చేయడం జరిగింది. 22 కోట్లకి కొనుగోలు చేయడం జరిగింది. తర్వాత ఇది బ్యాంకులో అప్పులు ఉండడం వల్ల వాళ్ళు కట్టుకుని దొంగదారిని వెళ్ళి వీళ్ళు అడ్డదారిన వీళ్ళు ఎంఓయూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఆక్షన్లో పాడుకుని మిగతా వచ్చేటట్టు పైసలు వీళ్ళు ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తున్నట్టు నేను ఆక్షన్లో పాడుకున్నాను, ఇది మా సొమ్మని అడ్డగోలుగా ఈరోజు ఓపెనింగ్ చేయడానికి వచ్చింది.
వీళ్ళు కూడా దాదాపు రైతులకి 6,40,00,000 రూపాయలు వీళ్ళు చెల్లించాలి. వీళ్ళు 10 కోట్ల రూపాయలు వీళ్ళు దాదాపు పాత డైరీ ఉన్నట్టు వీటీ డైరీ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వగానే వీళ్ళకి రైతులకు మేము న్యాయం చేస్తామంటున్నారు. కానీ ఈరోజు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీంట్లో దాదాపు 40 ఆటోలు నడుపుకుని జీవనం ఉపాధి పొందేటటువంటి డ్రైవర్లు కానీ వాళ్ళకి దాదాపు 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి డబ్బులు అయిపోయినాయి. అదేవిధంగా 600 మంది రైతులు డైలీ పాలు పోసేటువంటి రైతులు వాళ్ళ యొక్క డబ్బులు అయిపోయినాయి. నెక్స్ట్ అదేవిధంగా డైలీ వేజ్ ఇక్కడ పనిచేసేటువంటి కూలీలు లేబర్గా 200 మంది ఉన్నారు. వాళ్ళు కూడా సంవత్సరం నుంచి జీతాలు అయిపోయినాయి. అదేవిధంగా 10 ట్యాంకులు దీని మీద ఆధారపడి నమ్ముకున్నారు. వాళ్ళకు కూడా కొన్ని లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళు చెల్లించవలసి ఉన్నది. అవన్నీ కాకుండా వీళ్ళు దొడ్డిదారిన వచ్చి ఈరోజు ఈ ఓపెనింగ్ అనేది చేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని మీడియా ద్వారా మీకు తెలియజేయండి ఏమనగా మా రైతుల పక్షాన్ని మీరు పోరాడి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జలంధర్ రెడ్డి తిరుదారం మండలం నుంచి మండలం మొత్తం సేకరించి పాలు వీటి డైరీకి పంపించి నాకు బకాయి మొత్తం 30 లక్షలు ఉంది. పలు దఫాలుగా మేము డైరీ నుంచి అమౌంట్ అడిగితే బ్యాంకు ద్వారా వస్తాయి. అది వీళ్ళు సంఘం డైరీ వాళ్ళకి అమ్మినాం, అగ్రిమెంట్ అయినాక తర్వాత ఇచ్చేస్తామని అన్నారు. ఆ తర్వాతకి సంఘం డైరీ వాళ్ళు బ్యాంకు ద్వారా మేము డైరెక్ట్ కొనుక్కున్నాము, మాకు వాళ్ళకు వీటి డైరీ వాళ్ళకి సంబంధం లేదని చెప్పేసి మాకు పైసలు ఇవ్వనని చెప్పేసి మా వీటి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ అన్నది ఉల్లపాల నరేంద్ర గారు గుంటూరు ఎమ్మెల్యే గారు ఏంటంటే డైరీ చైర్మన్ గారు ఏమైందంటే గతంలో మాది వీటి డైరీ మొత్తం కూడా మేము తీసుకుంటామని చెప్పేసి మా దగ్గరికి వచ్చి బ్యాంకుకు లెటర్ ఇచ్చి బ్యాంకుకి కొంత పేమెంట్ కట్టి తర్వాత ఏంటంటే అప్పు పెట్టి ఓటీఎస్ వస్తుంది, ఓటీఎస్ మీకు డైరీ దగ్గర మేము ఓటీఎస్ తీసుకొస్తాం, ఓటీఎస్ వస్తుందని చెప్పేసి దాదాపుగా మమ్మల్ని అట్లే మబ్బు పెట్టుకున్నాం. మా తరపున కూడా మేమేంటంటే ఒత్తిళ్ళు కూడా మేము పెద్ద ఆయన అని చెప్పేసి ఆలయ కుమారస్వామి అని అతనే ఒక ఒత్తిళ్ళు పెట్టారు. మళ్ళీ మా తరపున కూడా మా ముగ్గురు బ్రదర్స్లో ఎవరు కూడా మేము బ్యాంకుకి కానీ కోర్టుకి కానీ ఏంటంటే కోర్టుకి ఎప్పుడు కూడా వెళ్తానికి మేము ఆయన సాంబశివరావు అన్న వ్యక్తిని ఆయన పంపించాడు. మన ఫైనాన్స్ చూస్తాడు అందరూ అతని పేరు మీదే మా దగ్గర ఇమ్యూవ్ చేసుకున్నారు. మాకు మళ్ళీ కోర్టు తరపున కూడా వీటి డైరీ తరపున కూడా అతనే మేము ఏంటంటే సంతకాలు పెట్టి అతనే మా తరపున కూడా కోర్టుకు వెళ్తానికి అతనికి అథారిటీ ఇచ్చాం. అతనే కోర్టుకు వెళ్తే ఏమైంది సార్ సాంబశివరావు గారు అని ఎప్పుడైనా అడిగినాము. కొటేషన్ మనకి మా సార్ మాట్లాడుతున్నారు, ఢిల్లీ లెవెల్లో మాట్లాడుతున్నారు, మాకు కొటేషన్ వస్తుంది, మీకు సెటిల్మెంట్ అవుతుంది, మీకు కంగారు పడకండి మేము తీసుకొస్తామని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి ఈ నరేంద్ర గారు మమ్మల్ని మభ్యపెట్టి తర్వాత ఏం చేశారంటే దీన్ని బ్యాంకు లెటర్ ఇచ్చారా లేదా అన్నది కనుక్కున్నాడు. బ్యాంకు లెటర్ ఇచ్చి బ్యాంకు వాళ్ళతో కుమ్మక్కయ్యి మమ్మల్ని మబ్బు పెట్టి దాన్ని అదే 22 కోట్లు ఆల్రెడీ 22 కోట్లు అగ్రిమెంట్ చేసుకుని తర్వాత ఏంటంటే మళ్ళీ 22 కోట్లు చేసుకున్నారు. ఒకసారి 3 సార్లు అగ్రిమెంట్ చేసుకున్నారు. అయిపోతుంటే ఎందుకు మార్చుకుంటూ ఉన్నారు, ఎందుకు ఓటీఎస్ వస్తున్నారు, ఎందుకు ఇట్లా మారుస్తున్నారంటే ఓటీఎస్ వస్తారు మీకు ఏం కంగారు పడకండి అని చెప్పి మమ్మల్ని ఇదిగో ఈరోజు మీరు కంపల్సరీ మనకి పేపర్కి ఇచ్చారు. పేపర్కి ఇచ్చిన ఆక్షన్ అంటున్నారు కదా అంటే ఆక్షన్ కానివ్వండి మేము మీకు ఏ రకంగా ఆక్షన్ అయితే అనుకుంటున్నారు, మా చేతిలో డైరీ ఉండదు, మీరు ఏ రకంగా మేము కోర్టులో చూస్తున్నాం, వకీల్ సాబ్ మాట్లాడుతున్నారు, మీరు ఏమి కంగారు పడద్దు, మీరు ఏమి ఇబ్బంది పడద్దు, మీరు మేము ఓటీఎస్ కంపల్సరీ తెస్తాం అని అన్న తర్వాత నేను ఏమన్నా ఎప్పుడు కూడా మీరు ఇట్లా అన్నారు సార్ మీరంటే లేదు ఈరోజు మనకి కంపల్సరీ మీకు రేపు పొద్దున ఆక్షన్ అంటున్నారు సార్ అంటే ఈరోజు మనకి స్టే వస్తుందండి, మీకు రేపు ఆక్షన్ కాదు, ఇది ఎటువంటి పరిస్థితుల్లో మేము ఆక్షన్ కానివ్వము దీన్ని, ఇక మీరు దాని గురించి కంగారు పడద్దు భయపడద్దు అని చెప్పేసి కేవలం సింగిల్ బిట్ అండి 11 కోట్ల చిల్లరకి సింగిల్ బిట్ అదే సాంబశివరావు గారు వేశారు. అంటే ఇది మీరు దీన్ని గమనించండి జాగ్రత్తగా, సింగిల్ బిట్ వేసారంటే మా దగ్గర ఏమో అగ్రిమెంట్ చేసుకుని బ్యాంకులో కంప్లిమెంట్ లెటర్ ఇచ్చి ఒక సింగిల్ బిట్ ఎవరు బయట ఏంటంటే ఇవాళ ఒక 30 కోట్ల ఆస్తి ఫ్రీగా పోతుందంటే ఎంతమంది రారండి దాన్ని ఆక్షన్ వేస్తానికి, ఆ అవకాశం కూడా ఎవరికి కలివినే ఇవ్వలేదు. ఎందుకంటే కోర్టులో ఉంది ఇది ఎట్లా మీకు స్టే వస్తుంది ఎవరు రాడని చెప్పేసి ఎవరిని కూడా ఆక్షన్లో పాల్గొనేవాళ్ళు, ఆక్షన్లో పాల్గొనడానికి ఎవరు రాలేదు. ఎందుకంటే ఇది ఆక్షన్ కాదు, కోర్టులో స్టే వస్తుంది వీటి వాళ్ళకి, రేపు పొద్దున వాళ్ళు కూడా చెప్తున్నారు కంపల్సరీ మనం ఎవరు పోయినా వేస్ట్ అని చెప్పేసి మాకు 5 గంటలకి బ్యాంకు టైం అయిపోయిన తర్వాత, ఎందుకంటే మేము బ్యాంక్ టైం అయిపోయిన తర్వాత చెప్పారు కదా, బ్యాంక్ టైం అయిపోయిన తర్వాత ఏం చెప్పారంటే స్టే రాలేదండి రేపు పొద్దున ఆక్షన్కి అయిపోతుందని చెప్పి తీరా చూసి ఆక్షన్లో పాల్గొన్నది మాతో అగ్రిమెంట్ చేసుకున్న సాంబశివరావు గారే ఆ బ్యాంకులతో మాట్లాడుకుని ఆ 11 కోట్లన్నరకి ఆయన డైరీని ఈరోజు కొట్టేసిన తర్వాత ఇవాళ మేము రైతులు మమ్మల్ని నమ్ముకుని చాలామంది ఏంటంటే ఆ రోజు మేము జీతాలు ఆపిన వర్కర్లకు అందరికీ, తర్వాత ఎంప్లాయీస్కి లేదు ఆటో పేమెంట్లు మా దగ్గర ఏంటంటే ఆటోలన్నీ కూడా వాళ్ళకి లీజు పెట్టిన ఆటోలు ఉన్నాయి, వర్కర్లు ఉన్నాయి, పేమెంట్లు ఉన్నాయి, రైతుల పేమెంట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉంటే కొంతమంది రైతులను పిలిచి 60% ఇచ్చేదండి. అంటే రైతులు కొంతమంది 60% ఇస్తే 40% ఇటుపోతుంది, మిగిలిన కూడా కొంతమంది రైతులకి వేయాలి, ఆటో పేమెంట్ ఉన్నాయి, వర్కర్స్ ఉన్నాయి,
ఇప్పుడు మేము కూడా ఆర్థికంగా ఏంటంటే దాన్ని నమ్ముకుని మేము ఉండి మమ్మల్ని మోసం చేసి ఈ డైరీని మమ్మల్ని ఏం చేస్తారు, మాకు అంగబలం ఉంది అందబలం ఉందన్న ఉద్దేశంతో అతను నరేంద్ర గారు దీన్ని మమ్మల్ని సీట్ చేసి తీసుకున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ డైరీని కంపల్సరీ ఎవరైనా చూడండి, ఎంఈఓ మీకు అందరికీ పేపర్స్ ఇచ్చేది చూసుకోండి చేశారా లేదా అన్నది. ఈ సాంబశివరావు గారి పేరు మీద ఎంఈఓ చేశారు, అతని పేరు మీద యాక్షన్లో పాల్గొన్నారు. ఈ డైరీని కూడా కంపల్సరీ ఎందుకంటే దీన్ని న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడుతాం. మాకు వేరే ఆధారం లేదు. మేము ఎందుకంటే మమ్మల్ని నమ్ముకున్న రైతులను కానీ వర్కర్లను కానీ ఇందులో ఎంప్లాయీస్ని కానీ ఆటో వాళ్ళని కానీ వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగే వరకు కూడా మా పేరం పోయేదాకా మేము కొట్లాడుతాం. మేము ఎందుకంటే దీంట్లో మోసపోయినాం. మేమేమి ఇందులో అన్యాయంగా కొట్లాడతలేదు. వాళ్ళమేనా పెద్ద మనిషి చేసుకుని నరేంద్ర గారు దీన్ని కంపల్సరీ ఆలోచించి అందరికీ న్యాయం చేసే వరకు కూడా మేము ఇదే రకంగా కొట్లాడతాం. ఇది మాత్రం చాలా అన్యాయం. మమ్మల్ని ఏం చేయరు, మాకు అధికారం ఉన్నది, మమ్మల్ని ఏం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. గతంలో ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా ఏమన్నారంటే వాళ్ళ దగ్గర ఇక్కడ నిన్న మనం ఒట్టి చేస్తాం, మీరేం చేస్తారండి, మాకు సీఎం గారు వచ్చి ఓపెన్ చేస్తారు. ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ మీరు ఇస్తున్నారు, మా సార్ మీరేం తట్టుకుంటారా, మీరు కొండని ఢీకుంటున్నారు, మీరు తట్టుకోగలుగుతారా అని ఇక్కడ ఎంప్లాయీస్ కూడా మాట్లాడుతున్నా జరిగిందండి. ఏంటంటే మమ్మల్ని బెదిరించినట్టు మాట్లాడుతున్నారు. ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది, మమ్మల్ని ఇంకా అవ్వకుండా మీరు ఎట్లా ఓపెన్ చేస్తారండి, మీరు ఏం చేయలేరండి, వాళ్ళని యాక్షన్లో పాడేసుకున్నారు, మీరు ఏం చేస్తారు, ఇంకా మాకు అవసరం అయితే రేపు పొద్దున సీఎం సపోర్ట్ తీసుకుని సీఎం గారు కూడా వచ్చి ఓపెన్ చేస్తారు సార్కి, మీరు ఏం చేస్తారు, మీరు ఏం చేయలేరని చెప్పేసి ఇప్పుడున్న ఎవరైనా మందలు ఇచ్చినా కూడా మమ్మల్ని అసలు మాట్లాడకుండా చేస్తున్నారండి. దీన్ని దయచేసి మీరు అందరూ మీడియా కూడా మమ్మల్ని సహకరించి నిజమేమిటన్నది మీరు తెలుసుకుని దీన్ని ఖచ్చితంగా మీరు దీన్ని కొద్దిగా చూసి ఆలోచించి మీరు దీన్ని రైట్. అదే అక్కడ సంగం డైరీ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నల్గొండ జిల్లా శ్రీనివాస్ నగర్లోని సంగం డైరీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. డైరీ ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నారు పాడి రైతులు. డైరీ సిబ్బంది రైతుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అక్కడ విజువల్స్ లో మీరు చూడొచ్చు. ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. మహిళలు అక్కడ సెక్యూరిటీ సిబ్బంది చొక్కా పట్టుకుని లాగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎందుకు ఇంతటి ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది? అక్కడ మేనేజ్మెంట్, సంగం డైరీకి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తుందా, ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, సంగం డైరీ మేనేజ్మెంట్ ఇప్పుడు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తుందా, సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుందా? అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? రైట్, చర్చలు అయితే కొనసాగుతున్నాయి. కానీ మొత్తం పాడి రైతులు కానీ గతంలో ఇక్కడ పనిచేసినటువంటి ఎంప్లాయీస్ కానీ ఊరుకునే ప్రసక్తే లేదంటున్నారు. ఇప్పుడు ఏదైతే ఘటన చోటు చేసుకుందో నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో ఇప్పుడు కొత్తగా ఇవాళ ప్రారంభమవుతున్నటువంటి సంగం డైరీ వద్ద ఈ ఆందోళన నెలకొంది. ఈ సంగం డైరీ ప్లేస్ లో గతంలో ఇక్కడ వీటి డైరీ, వెంకటేశ్వర డైరీని నిర్మించడం జరిగింది. గత కొంతకాలంగా అప్పుల బాటతో కూడా అది మూతపడిపోవడం జరిగింది. బ్యాంకు లావాదేవీలతో మూతపడిపోవడం జరిగింది. ఆ తర్వాత వేలంలో దక్కించుకున్నటువంటి బ్యాంకు వేలంలో దక్కించుకున్నటువంటి సంగం డైరీ వాళ్ళ ప్రారంభించబోతుండగా ఒక్కసారిగా గ్రామస్తులంతా కూడా పాడి రైతులు కానీ గతంలో అందులో పనిచేసినటువంటి వీటి డైరీలో పనిచేసినటువంటి కార్మికులంతా కానీ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మొత్తం కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఎక్కడికక్కడ కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్నటువంటి డైరీ సెక్యూరిటీ పై కూడా రైతులు దాడి చేయడం జరిగిందని చెప్పవచ్చు. మొత్తం మీద అంగబలం, ఆర్థిక బలం, రాజకీయ కోణంతో ఈ విధంగా రైతులు ఏదైతే ఉన్నదో ఆ డైరీని నమ్ముకున్నటువంటి రైతులు చుట్టుపక్కల గ్రామాలంతా కూడా పాలను సేకరించి కూడా పోసినటువంటి పని ఉంది. మొత్తం 600 వరకు కూడా రైతులు ఉన్నారు. లక్షలాది రూపాయల బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కూడా 200 మంది వరకు కూడా దాదాపు ఉన్నారు. మొత్తం కూడా 4-5 కోట్ల వరకు కూడా బకాయిలో ఉన్నారు. అయితే ఇంతకాలం పాటు కూడా వారు వేచి చూడడం జరిగింది. ఆ వీటి డైరీని సంగం డైరీ వారు కొంటున్నారు. ఆ తర్వాత సెటిల్మెంట్ లో భాగంగా డబ్బులు వచ్చిన తర్వాత అందరినీ క్లియర్ గా చేస్తామని కూడా ఇంతకాలం చెప్పుకురావడం జరిగింది. కానీ ఒక 40% మాత్రమే రైతులకు కానీ అందులో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ కు ఇవ్వడం జరిగింది, బకాయిలు ఇవ్వడం జరిగింది. కానీ మిగతా 60% వరకు కూడా పాడి రైతులకు కానీ అదేవిధంగా ఎంప్లాయీస్ కానీ ఎవరికి కూడా ఇవ్వకపోవడంతో ఇవాళ ఒక్కసారిగా దాన్ని ఆపే ప్రయత్నం చేయడం జరిగింది. ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుందని చెప్పవచ్చు. సంగం డైరీ ఏదైతే అక్రమంగా కూడా మొత్తం 30 కోట్ల ఆస్తిని కేవలం ఎవరిని అందులో టెండర్ లో పాల్గొనకుండా కేవలం 11 కోట్లకే దక్కించుకోవడం, ఇందులో కూడా రాజకీయం కూడా నడిచిందని కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితిలో కూడా ప్రస్తుతం మాత్రం పరిస్థితి సద్దుమణిగిందని చెప్పవచ్చు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు, మరొక సిపిఎం నేత మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ముగ్గురు కూడా రైతులతో కలిసి మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఉన్నారో ఆ సంగం డైరీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అదేవిధంగా అధికారులతో కూడా వారితో చర్చలు కొనసాగుతాం, మీ అందరికీ కూడా రావాల్సినటువంటి బకాయిలను కూడా ఇస్తామని చెప్పి ఒక సమయం పెట్టడం జరిగింది. ఆ సమయంతో కాస్త వీరంతా పరిస్థితి అయితే సద్దుమణిగిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ విధంగా ఆ రైతులని మోసం చేసి పాడి రైతులని మోసం చేయడమే కాకుండా గతంలో ఇక్కడ పనిచేసినటువంటి ఎంప్లాయీస్ కూడా మోసం చేసి ఈ విధంగా సంగం డైరీ ప్రారంభిస్తున్న
తీసుకొని కూడా మొత్తం ఉద్రిక్త పరిస్థితి. ప్రస్తుతం మాత్రం పరిస్థితి మాత్రం కంట్రోల్లోకే వచ్చిందని చెప్పవచ్చు. ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలంతా కూడా తమ పరిస్థితిని సర్దుమణుగుతామని, మీకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడంతో కూడా కాస్త పరిస్థితి కంట్రోల్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. సచిన్ రైట్ రమేష్. సో మొత్తంగా అయితే